ఏంటంటే అందరితో కలవడం కానీ లేకపోతే ఆనందంగా ఉండడం కానీ ఎంజాయ్ చేయడం కానీ మనకి కనిపిస్తుంది. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు కొంత ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, దాని మీద కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. హెల్త్ రీత్యా కూడా ఈ నెల అంతా పెద్ద బాధలు ఏమీ కనిపించట్లేదు, బాగానే ఉంటుంది మకర రాశి వాళ్ళకి. ఈ కుటుంబ పరంగా వీళ్ళ స్టేటస్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుందనే చెప్పాలి. తప్పక రాబడి ఉంది, కానీ బిజినెస్ పీపుల్ కానీ అలాగే ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా ఏదైనా చేస్తున్నారు, వెంచర్స్ చేసే వాళ్ళకి కానీ తప్పక చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే 11th 12th పడ్డాడు. సో తప్పక ఈ ఇన్వెస్ట్మెంట్ రంగంలో అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత బిజినెస్ విస్తరించడం, ఆ బిజినెస్లోనే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక ఈ నెల అంతా కొంతవరకు వీళ్ళకి లక్ ఫేవర్ అవుతుందనే చెప్పాలి. అలాగే కొత్త బిజినెస్లు స్టార్ట్